హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి ఎగ్ దోశ. బియ్యం పిండి ఎగ్ కాంబినేషన్లో ఇలా దోశ వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అద్రిపోద్ది. ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకొని వేసివ్వండి. ఇంట్లో వాళ్ళు ఒకటి తినేవారు 4-5 తినేస్తారు. చాలా సూపర్గా ఉంటుంది. ఇందులోకి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఎగ్ కాంబినేషన్లో ఈ దోశ వేసుకుంటాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ దోశల్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక లోతున్న గిన్నెను తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. 1/2 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. అదేనండి, సూజీని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. హ్యాండ్ విస్కర్తో కానీ, ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్పూన్తోనైనా బాగా కలుపుకోండి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు. నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీని బట్టి ఉప్పుని యాడ్ చేయాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా లూజ్గా కలుపుకోవాలి. తిక్కుగా ఉండకూడదండి. లూజ్గా ఉంటేనే బియ్యం పిండితో దోశలు చాలా బాగా వస్తాయి. నేను తీసుకున్న కప్పుతో సుమారుగా ఒక 4 కప్పుల వాటర్ పట్టాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా హ్యాండ్ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్పూన్తోనైనా బాగా కలుపుకోండి. ఇలా వాటర్ని చెక్ చేసుకుంటూ మనం ఈ పిండిని కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చాలా పల్చగా ఉండాలి. ఎంత పల్చగా ఉంటే మనకి దోశలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిండిని కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత వేరొక బౌల్ని తీసుకొని అందులో 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒక్కొక్క గుడ్డుని తీసుకొని ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి. 3 ఎగ్స్ని కూడా బౌల్లోకి తీసుకొని మనం బ్రేక్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ కంటే తక్కువ పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, అంటే నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పుదీనాను వేసుకున్నానండి. మీరు ఇక్కడ పుదీనా ప్లేస్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే 2 వేసుకున్నా కూడా వీటి ఫ్లేవర్తో దోశలు చాలా బాగుంటాయి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎగ్గు మిశ్రమంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. అది కొంచెం వేడిన తర్వాత అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇలా ప్యాన్ పైన పోసుకోవాలి. నేను ఇక్కడ ఈ గరిటెతో, లోతుగున్న గరిటెతో 2 గరిటెల పిండిని వేసుకున్నాను. ప్యాన్కి దగ్గర నుండి కాకుండా కొంచెం దూరం నుండి మనం దోశ పిండి వేసుకున్నట్లయితే మనకి ఈ దోశలు చాలా బాగా వస్తాయి. వేసుకున్న తర్వాత అలాగే ఉంచాలండి. పిండిని స్ప్రెడ్ చేయకూడదు. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ మిశ్రమంని ఒకసారి బాగా కలుపుకొని ఎగ్ మిశ్రమం దానిపై వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. అంచుల్ని మెల్లగా తీసుకుంటూ రెండో వైపు తిప్పేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. మనకి పిండి మొత్తం ఆరిపోయి దోశ కొంచెం ఒక్క సైడ్ ఫ్రై అయిన తర్వాతనే ఈ దోశ తీసుకోవడం ఈజీగా అయిపోతుందండి. అది ఉడకకపోయినా కూడా ఈ దోశలు అంత బాగా రావు. మంచి కలర్లోకి వచ్చింది కదా, చాలా రుచికరంగా ఉండండి. చాలా బాగుంది. చూసారా, 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే ప్యాన్ పైన 2 చుక్కల ఆయిల్ వేసుకొని అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత స్టవ్ని ఒకసారి హై ఫ్లేమ్లో పెంచండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని
ఇలా ప్యాన్ మొత్తం పిండి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తాయండి. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దానిపైన 2 చుక్కల ఆయిల్ వేసుకోండి. చాలా తక్కువ ఆయిల్తో ఈ దోశ రెడీ చేసుకుంటాము. చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఎగ్ వేసుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ చక్కగా తెలుస్తున్నాయి. సూపర్గా ఉందండి. ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్ మిశ్రమంని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ దోశ పైన వేసుకోవాలి. ఇలా ఎగ్ మిశ్రమం వేసుకున్న తర్వాత అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడు ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. చూసారా, ఒక సైడు ఫ్రై అయిన తర్వాతనే అది రెండో వైపు ఈజీగా తిప్పేసుకోవచ్చు అండి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. యమ్మీగా ఎంతో రుచికరమైన బియ్యం పిండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యం పిండి ఎగ్ దోశ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరుతుంది కదా ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా ఈ దోశల్ని ఇలా రెడీ చేసుకొని మీరు ఎంజాయ్ చేస్తూ తినండి. చాలా సూపర్గా వస్తాయి. కలపడంలోనే ఉంటుంది. పిండిని కొంచెం పల్చగా కలుపుకోవాలి. చూపించినట్లు కలుపుకున్నట్లయితే దోశలు చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎగ్ కాంబినేషన్లో వేసుకున్నాం కదా, చాలా బాగుందండి. చాలా తక్కువ ఆయిల్తో టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఇలా రెడీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉంటాయి. ఇందులోకి చట్నీ కూడా అవసరం లేకుండా డైరెక్ట్ ఇలాగే తినేయచ్చు. చాలా సూపర్గా ఉంటాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.